ఈ మార్పు ఉంటుందని చెప్పడంతో ఊహాగానాలు ఆరాలు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లున్నాయి. నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 263కి పైగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే కొత్తగా 88 అసెంబ్లీ సీట్లు అదనంగా వస్తాయి. ఇక ఇదే విధంగా ఏపీలో లోక్సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉంటే అవి 38కి చేరుకుంటాయి. కొత్తగా పెరిగే లోక్సభ స్థానాలు 13. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ స్థానాలు పెరగడంతో పాటు మహిళా చట్టం అమలుతో కీలక మార్పులు జరగనున్నాయి. ఏపీలో మహిళలకు అసెంబ్లీలో 87, లోక్సభలో 13 సీట్లు లభించనున్నాయి. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇక ఈ విషయంపై స్పష్టత రావడంతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలలో నేతల్లో వాడివేడి చర్చ మొదలైంది. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, జిల్లాల వారీగా అసెంబ్లీ సీట్లలో జరిగే మార్పులపై ఆరా తీస్తున్నారు. మహిళలకు దక్కే సీట్లపైన నేతలు వాకప్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పెరుగుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ, 7 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. ఇక ప్రధాన పార్టీలలో అనేక మంది నేతలకు చట్టసభల ఛాన్స్ లభించనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆశావహుల్లో ఆశలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లుంటే ఇప్పుడు డీలిమిటేషన్తో విభజన ఏపీలోనే 263 అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి. తాజా పెంపుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 132 సీట్లు రావాల్సిందే. మహిళలకు 87 అసెంబ్లీ, 13 లోక్సభ సీట్లు వస్తుండటంతో ఆ మేరకు మహిళా నేతలు ఎన్నికల క్షేత్రంలోకి దిగి బలం చాటే అవకాశం దక్కుతుంది. పొత్తులుంటే ఒక లెక్క, పొత్తులు లేకపోతే మరో లెక్క అన్నట్లు మహిళలకు సీట్లు లభిస్తాయి. పొత్తులు లేకపోతే ప్రతి పార్టీ 87 మంది మహిళలకు సీట్లు అసెంబ్లీ కేటాయించి టికెట్లు ఇవ్వాల్సిందే. ఆ మేరకు మహిళా నేతలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు దక్కే లోక్సభ సీట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇక వాస్తవానికి ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీలో 175 నుంచి 225కు అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. కానీ మహిళా చట్టం వల్ల ఆ సీట్లు పెరిగాయి, 263 వరకు వెళ్లాయి. ఇక దీంతో అనేక మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా వచ్చే నియోజకవర్గాల్లో హద్దులు, మార్పులు, చేర్పులు ఆధారంగా కొత్త నాయకత్వం తెరపైకి వస్తుంది. రైట్గా మొత్తానికైతే జిల్లాల వారీగా అసెంబ్లీ సీట్లో జరిగే మార్పుపై ఆరా తీస్తున్నారు. రైట్గా మనకి మరింత సమాచారం వైజాగ్ నుంచి రాజు అందిస్తారు. ఎస్ రాజు, మొత్తానికి చూస్తున్నాం అంటే ఏ విధంగా ఉంది అసెంబ్లీ, లోక్సభ సీట్లు పెరుగుతుండడంతో, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం చెప్పడం దేశవ్యాప్తంగా అయితే చర్చగా మారింది. ఎలా జరగబోతుంది ఏంటి? ఏదైతే ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి చర్చ అయితే రావడం జరిగింది. ఇందులో అమిత్ షా చేసినటువంటి ఒక ప్రకటన, ఎన్డీఏ పక్షాలకి చెప్పినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కొంతమందికి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అనేటువంటి మేమాంసతో, అనుమానాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా చెప్తుంది. ఎందుకంటే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకి ప్రస్తుతం ఉండగా ఏదైతే 2029లో జరిగేటువంటి ఎన్నికలకి ఎలా సిద్ధమవ్వాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి అనేది అయితే ప్రధాన రాజకీయ పార్టీని ఒక సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా నోటంట వచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రకటన ఏదైతే ఉందో ఇది ఏపీ రాజకీయ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే 263
సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది తక్కువ సంఖ్య కాదు, అంటే 60 మంది కొత్తగా ఎమ్మెల్యే స్థానాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఇందులో 50% మహిళలకు కేటాయించాల్సిన పరిస్థితి. ఇప్పటికే మహిళలకు 50% కేటాయిస్తూ సీట్లు అయితే ఇచ్చిన నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి వాటిలో కూడా మహిళల ప్రాధాన్యత అయితే పెరగబోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఉత్తరాంధ్రలో దాదాపు 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 35 అసెంబ్లీ స్థానాలపై కూడా ఇప్పుడు ఏదైతే కేంద్రం ప్రకటించినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దీని ప్రకారం కూడా దాదాపు 15 నుంచి 17 కొత్త అసెంబ్లీ స్థానాలు అయితే ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఉత్తరాంధ్రలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రావాలి, అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి ఊళ్ళూరుతున్నటువంటి యువత మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఉత్తరాంధ్రలో. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఊరటనిచ్చే అంశంగానైతే చెప్పుకోవాలి. మరి 2029 ఎలక్షన్లకే దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్రం భావిస్తున్నట్టుగా ఇప్పటివరకు మన దగ్గర సమాచారం ప్రకారం తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల స్థానంలో మరొక 15 పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీని ప్రక్రియ ప్రకారం కూడా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా సరిహద్దులు నిర్ణయించాల్సి ఉంటుంది. వాటిని డీలిమిటేషన్ చేసి విభజన చేసి ఆ విభజనలో ఏ మండలాలు ఏ నియోజకవర్గాల పరిధిలోకి రావాలనే దాని మీద కసరత్తు కూడా చేయాల్సిన నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, మరోవైపు జనసేన, టీడీపీ ప్రధాన పార్టీలు ఎప్పుడైతే చర్చ అప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. దీంట్లో మహిళలకు ఒక బంపర్ ఆఫర్ గా మనం కూడా వ్యాఖ్యానించవచ్చు. ఆ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రలో రాజకీయంగా ఎంతో చైతన్యంతో పాటు ఇప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి విశాఖపట్నంలో కూడా కొత్త అసెంబ్లీ స్థానాలు రావడం, ఇక్కడి నుంచి పోటీ చేసే నాయకులకు కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మరోసారి అయితే రాజకీయ వేడైతే దీంతో కొత్తగా వచ్చే నియోజకవర్గాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా కసరత్తు ఇప్పటి నుంచే పార్టీల పరంగా కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ రాజు. నెక్స్ట్ మనం తెలుసుకుందాం కడపలో సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో. కడప నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్, మొత్తానికి చూస్తున్నాం అసెంబ్లీ లోక్సభ సీట్లు పెరుగుతుండడం అయితే దేశవ్యాప్తంగా అయితే చర్చ ఏ విధంగా నడుస్తుందో తెలుస్తుంది. కడపలో సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ రాజకీయ వర్గాలు ఏమంటున్నాయి? సోనీ, రాజకీయ వర్గాల్లో ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే డీలిమిటేషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 1972 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగలేదు. తర్వాత ఇప్పుడు 2026కు రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది, 26 జరగాల్సి ఉంది. అయితే కేంద్రం నిన్న తీసుకుంటే ఒక నిర్ణయం, అంటే ప్రయత్నం చేయబోతున్నటువంటి నిర్ణయం ప్రకారం 2011 సెన్సస్ ప్రకారమే డీలిమిటేషన్ చేయాలి. తర్వాత అలాగే మహిళా బిల్లు ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ అమలు కోసం కూడా 50% మొత్తం అన్ని చోట్ల పెంచాలంటే ఆలోచనతో మొత్తం రాయలసీమ ఒక ప్రాంతంగా చూస్తే వాస్తవంగా చెప్పాలంటే కడప జిల్లా ఒక పెద్ద జిల్లా, దాదాపు 9 నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత ఎక్కడైతే 7 నుంచి 7 నియోజకవర్గాలు ఉన్న తర్వాత 10 నియోజకవర్గాల చోట అవి 10 నుంచి 15 దాకా, 13 నుంచి 15 దాకా వెళ్లే అవకాశం ఉంది. అట్లాగే 7 చోట 10 నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు 1-2 కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉండడం వల్ల మొత్తానికి డీలిమిటేషన్ మీద చాలా మంది కోర్టు చాలా ఆశల్లో ఉన్నారు. తర్వాత మహిళా అభ్యర్థులు కూడా ఈసారి చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తారా అనేటువంటి ఇప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా నియోజకవర్గాలు రాయలసీమ విషయాన్ని తీసుకుంటే రాయలసీమలో అనేక చోట్ల బహునాయకత్వ సమస్య ఉంది. తర్వాత ఒక నాయకుడు 2-3 నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించే వ్యవహారం, తర్వాత ప్రభావం చూపించే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుంది, తమకు అనుకూలమైన చోట సర్దుబాటు అయ్యడానికి కూడా ఆస్కారం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా చాలా మంది నాయకులకు వాళ్ళు సీట్లు ఇవ్వలేని పరిస్థితి, తర్వాత సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డీలిమిటేషన్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ ఎలా ముందుకెళ్తుంది, తర్వాత దీంట్లో చట్టబద్ధత ఎంత ఉంది, తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏ జిల్లాల మీద ఉంటాయని కూడా ఆలోచన కూడా కొనసాగుతుంది. అయితే కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలో కొంత సీట్లు కొంచెం తక్కువగానే కనిపించే అవకాశం ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక పెద్ద పరిణామంగా చూసుకోవచ్చు. రాజకీయంగా ఒక పెద్ద చర్చకు దారితీసే అంశం. అయితే దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కొంత తక్కువగా కోల్పోయే అవకాశం ఉన్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. అలాగే లోక్సభ సీట్లు కానీ తర్వాత రాజ్యసభ సీట్లు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుగుణంగానే పెరుగుతాయి. కాబట్టి మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లా నుంచి కూడా, ముఖ్యంగా కడప జిల్లా నుంచి కూడా మహిళా సీట్లు కూడా అట్లాగే ఇప్పుడు అటు అన్నమయ్య జిల్లా పోలిస్తే అట్లా కోడూరులోను, ఇట్లా బద్వేల్లోనూ మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ కేంద్రాలు ఉన్నాయి. తర్వాత ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎస్టీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ అనేది మీద అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. సోనీ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.
నెక్స్ట్ మొత్తానికి అసెంబ్లీ లోక్సభ సీట్లు అయితే పెరుగుతున్నాయి. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం చెప్పడంతో దేశవ్యాప్తంగా అయితే ప్రజల్లో పొలిటికల్ పార్టీలో వాడి వేడి చర్చ సాగుతోంది. ఇక 2029 ఎన్నికల్లోనే ఈ మార్పు ఉంటుందని చెప్పడంతో ఊహాగానాలు అయితే ఆరాలు ఊపందుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లున్నాయి. నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 263కి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే కొత్తగా 28 అసెంబ్లీ సీట్లు అదనంగా వస్తాయని అర్థం. ఇక ఇదే విధంగా అయితే ఏపీలో లోక్సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉంటే అవి 38కి చేరుకుంటాయి. రైట్, ఇక విజయవాడలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. విజయవాడకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ లోక్సభ సీట్లు పెరుగుతుండడం అయితే ఆశావాహులు అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలో అయితే అలజడి మొదలైనట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి, అలాగే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరగనున్నాయి? ఏదైతే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా జిల్లాల పునర్విభజనతో పాటు ఏదైతే అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు కూడా పెరిగే అవకాశం, పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉండటము, మహిళలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్లమెంట్ లో తీసుకునేటువంటి నిర్ణయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి రాజకీయ చర్చలు అయితే మొదలయ్యని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం కూటమిగా కలిసి ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్యలకు ఏదైతే డీలిమిటేషన్ ఉందో డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం ఈ రోజు జరుగుతున్న చెప్పుకోవాలి. ఏపీకి సంబంధించి 175 నుంచి 263కి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కొత్తగా 88 అసెంబ్లీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 25 నుంచి 38కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పెరిగే లోక్సభ స్థానాలకు సంబంధించి 13 లోక్సభ స్థానాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మహిళా చట్టం అమలులో కూడా వచ్చే అవకాశం ఉండడంతో కీలక మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి అసెంబ్లీలో 87, అలాగే లోక్సభలో 13 సీట్లు పెరుగుదల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ అమలైనట్లయితే ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా ఈ లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కాబట్టి అసెంబ్లీ స్థానాల పెంపు తరువాత దీనిపైన ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో కూడా ఈ చర్చకు సంబంధించి ప్రత్యేకంగా చర్యలు జరుగుతాయి. రాజకీయ పార్టీలు కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి. మొత్తం మీద అయితే అసెంబ్లీ లోక్సభ సీట్లు పెరుగుతాయని ఇక అసెంబ్లీ లోక్సభ సీట్లు పెరుగుతాయని ఢిల్లీ నుంచి సంకేతాలు